వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయండి. మరి ఆ స్త్రీలు ఎవరు, రేపటి రోజున మీకు జరిగేటువంటి పూర్తి అంశాలు ఏమిటి, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మరి ఈ రాశి వారు ఇప్పుడే కనుక మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చిన తర్వాత హైప్ అనే ఆప్షన్ అనేది వస్తుంది, హైప్ పైన కూడా క్లిక్ చేయండి. అలాగే మీరు వినేటువంటి శుభవార్తలు, చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు, మార్పులు, కొన్ని పరిహారాలు, కొన్ని పూజలు ఇవన్నీ కూడా తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మీరు మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశివారి పూర్తి జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ మనస్సును పూర్తిగా ఈ వీడియోపై లగ్నం చేసి మీరు మీ హృదయంలోకి ఈ మాటలన్నీ తీసుకోండి. ఏ పరిహారాలు చేయడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి, ఈ పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. అలాగే ఈరోజు మనం ఈ రాశివారి వెంట తిరుగుతున్నటువంటి ఆ దైవశక్తి గురించి కూడా తెలుసుకోబోతున్నాం. ఆ దైవశక్తి ఎవరు, ఎందుకు వీరి చుట్టూ తిరుగుతోంది, ఎందుకు వీరి ఇంటి చుట్టూ తిరుగుతుంది, అలాగే ఆ దైవం వీరితో ఏం చెప్పాలనుకుంటుంది, ఈ మొత్తం విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయండి. ఏమీ చేయలేకపోయినా చింత మాయమైనట్లుగా అనిపించడం, ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెరిగిపోవడం, కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనుల్లో చిన్న పరిష్కారాలు కనిపించడం, సరైన సమాధానాలు దొరకకపోయినా లోపల పర్వాలేదు ముందుకు వెళ్ళగలం అన్న బలం రావడం, ఇవన్నీ మామూలు కాదండి. మీకు రేపటి రోజున ఇవన్నీ జరగబోతున్నాయి. ఇవన్నీ ఒక పెద్ద దారిని తెరవడానికి ముందు ఇచ్చే చిన్న చిన్న సంకేతాలు. ఒక ఎత్తులో ఒకటి తర్వాత ఒకటి అడ్డుకట్టలు తొలగిపోతాయన్నమాట. ఈ రాశివారి ఈ మధ్య తమ జీవితంలో గమనించినటువంటి మార్పులు అసలు చిన్నవి కాదనమాట. నడుస్తున్న జీవితం ఒక్కసారిగా ఏదో చేయాలనుకున్నట్లుగా, ఏదో మారిపోతున్నట్లుగా అనిపిస్తుందండి. కొత్త శక్తి, కొత్త ప్రశాంతత, కొత్త ధైర్యం, కొత్త కొంచెం పెరుగుతుందన్నమాట. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎప్పటి నుంచో ఒంటరిగానే పోరాడుతూ వచ్చారు. ఎవరికి చెప్పుకోలేనని రాత్రులు దాటి వచ్చారు. అవసరమైనప్పుడు ఆరోపణలు నమ్మించబడ్డాయి, వాళ్ళ మాటలో దెబ్బలు పడ్డాయి. అంటే డబ్బు లేని రోజుల్లో పడినటువంటి అవమానాలు ఇవన్నీ వారికి మాత్రమే తెలుసండి. ఈ రోజుల్లో పాత విషయాలు గుర్తుకు వచ్చిన హృదయం భారంగా కాకుండా పర్లేదనమాట. ఇవన్నీ ముగుస్తాయి, ఒక నూతన శక్తి వస్తుందన్నమాట. ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఏది జరగలేనటువంటి కొన్ని చోట్ల వీరికి ఇప్పటికంటే బలమైనటువంటి ప్రభావం అయితే కనిపిస్తుందండి. ఈ రాశిలో జన్మించినటువంటి వారు చిన్నప్పటి నుండి ఎంతో బాధలను భుజాన వేసుకున్నారో, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా యోధుల వలె ఎప్పుడు కూడా నిలిచిపోయే ధైర్యంతో వీరిలో ఉంటుందన్నమాట. జీవితం ఎన్నిసార్లు విరగ్గొట్టినా కూడా వీరి మనసు మాత్రం ఇంకా నేను తట్టుకుంటూ అని చెప్తుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ మధ్య మాత్రం వీరి లోపల ఏదో ఒక కొత్త మార్పు జరగబోతుందండి. అది అంతర్గతంగా వచ్చే ప్రతిధ్వని లాంటిదనమాట. ఎందుకంటే వీరు బలహీనంగా ఉండే చోట ఒక్కసారిగా బలంగా ఫీల్ అవుతున్నారు. ఉదాహరణకి ఏంటంటే కనుక చాలా కాలం నుంచి జరిగినటువంటి నష్టం గురించి ఆలోచించిన హృదయం అవసరం లేదు, ఇది జరిగి అంటే గడిచిపోతుందని చెప్తుంది. ఇది మామూలు విషయం కాదండి, భయపడే పరిస్థితి కాదు. ఇది ఏదో ఒక పెద్ద శుభం దగ్గరకు వస్తున్నటువంటి కలిగే శాంతి. ఈ మధ్య మీరు ఇంటి వాతావరణంలో కూడా ఏదో మారినట్లుగా ఉంటుంది. చాలాసార్లు ఇంట్లోకి అడుగు పెట్టిన క్షణంలోనే ఏదో ఒక సైలెంట్గా ప్రసన్నత అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఉదయం లేవగానే ఊపిరిని హాయిగా తీసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు ఉండే భయం, టెన్షన్ కొంచెంగా తగ్గిపోతుంది. పక్కన ఎవరు లేకున్నా ఎవరో రక్షిస్తున్నట్లుగా, ఎవరో గమనిస్తున్నట్లుగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా చాలా ఘనమైన సంకేతాలు. ఈ మధ్య విధి జీవితంలో ఉద్యోగం, బిజినెస్, మనీ, హెల్త్ వంటి చోట్ల చిన్న చిన్న మార్పులు కూడా జరిగాయని కూడా గమనించారన్నమాట. రేపటి రోజున ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత అంటే కాళ్ళ నొప్పులు కానీ, లేకుంటే మెడ నొప్పులు కానీ, ఈ విధమైనటువంటి కీళ్ళ వాతానికి సంబంధించినటువంటి నొప్పులు అనేటివి మీకు రేపటి రోజున బయటపడడం వల్ల మీరు కొంచెం మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఏదైనా సరే తగు జాగ్రత్తలు పాటించండి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మీరు 1-2 సార్లు ఆలోచించి ఏదైనా సరే గొడవ పడే ముందు ఇది అవసరమా, గొడవ పడడం వల్ల మనకి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఒక అవగాహనకు మీరు ముందుగానే రావాలన్నమాట. ఈ యొక్క రాశివారు నిరంతరం కూడా ఎన్నో రకాలైనటువంటి శ్రమను అంటే వాటికి ప్రతిఫలం దొరకక చాలా బాధపడుతూ ఉంటారు. సమస్యకు అసలు కారణం తెలియక ఇదేం పరిస్థితి, ఎందుకు మాకే వచ్చింది అని తలపట్టుకుంటూ ఉంటాం. కానీ
అసలు కారణం మనల్ని కాపాడే దేవుణ్ణి మనం మర్చిపోయామండి. కాబట్టి మీరు తక్షణమే చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే కనుక, మీ ఇంటి కులదేవతను మీరు మర్చిపోతున్నారండి. మీ పెద్దలని కానీ, తల్లిదండ్రులను కానీ, తాత ముత్తాతలను కానీ, లేకుంటే పెద్దవాళ్ళను, తల్లిదండ్రులను, తాతయ్యను, నానమ్మను అడిగి మీ కులదైవం ఎవరో తప్పకుండా తెలుసుకోవాలి. మరి కులదైవానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కానీ, లేకుంటే ఒక చిత్రపటాన్ని తీసుకొని వచ్చి మీరు పూజా మందిరంలో పెట్టుకోండి. ఒకవేళ ఈ విధంగా మీకు కుదరకపోతే కనీసం మీ కులదైవం పేరు, ఆ దేవత ఎవరు అని తెలుసుకొని ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత ఆ దేవతను మనస్ఫూర్తిగా స్మరించుకోండి చాలు. తల్లి లేకుంటే తండ్రి, మమ్మల్ని క్షమించండి, తెలియక మేము మిమ్మల్ని మర్చిపోయాము, ఇక నుంచి ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉంటాము, మమ్మల్ని కాపాడండి, దయతో చూడండి అని ప్రార్థించండి. విగ్రహం, పటం వంటివి తీసుకురావడం కుదరకపోతే కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా సరే మీ ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీ కులదైవం దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా మీరు దండం పెట్టి అభిషేకం, నైవేద్యం వంటివి సమర్పించండి. మాకు తరచుగా రావడం కుదరట్లేదు, కానీ మా మనసులో ఎల్లప్పుడూ మీరు ఉంటారు, దయచేసి మమ్మల్ని మర్చిపోవద్దు అని మనస్ఫూర్తిగా మీరు మొక్కండి చాలు. ఆ దేవత అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. రేపటి రోజున 2 స్త్రీల వల్ల మీ జీవితం తలకిందులు కాబోతుంది అని చెప్పుకున్నాం కదా. మరి ఆ స్త్రీలు ఎవరో కాదండి, మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు. అసలు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని కలిగినటువంటి ఆ స్త్రీలు మీకు తప్పకుండా రేపటి రోజున మిమ్మల్ని కించపరిచి అవమానపరచడానికి ప్రయత్నిస్తారనమాట. అటువంటి వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అసలు మీ జీవితంలో జరిగేటువంటి పరిణామాలు అసలు వారికి మీకు సంబంధం ఉండదనమాట. అయినా కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా మీరు సంతోషంగా ఉండకూడదు, మీరు ఎప్పుడు గొడవ పడుతూ ఉండాలి, మీ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాలి, లేకుంటే మీ భార్యాభర్తలని ఇద్దరిని గొడవ పెట్టి ఏదో ఒక విధంగా చాడీలు చెప్పి విడగొట్టాలి, మీ తల్లిదండ్రుల నుంచి మీ నుంచి దూరం చేయాలి అనేటువంటి ఒక భావనను ఏర్పరచుకొని మీ చుట్టే తిరుగుతూ ఉంటారు. కానీ మీకు అర్థం కాదనమాట వారెవరు, ఇంతకు వారు మనకి ఏ విధంగా ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటి ఒక అవగాహన మీకు అర్థం కాదండి. తప్పకుండా ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, తగు జాగ్రత్తలు పాటించండి. మీరు అసలు వారిని నమ్మకండి. ఎక్కువగా ఎవరిని ఈ విధంగా నమ్మాలంటే కూడా ఒక్కసారి మనం ఆలోచించాలన్నమాట. కాబట్టి మీరు ఈ విధమైనటువంటి అవగాహనని ఏర్పరచుకుంటేనే జీవితంలో ముందుకెళ్తారండి. అలాగే ఈ రాశివారు ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం మీ సొంతం. వ్యాపారస్తులకు రేపటి రోజున లాభసాటిగా ఉంటుందండి. కొత్త పెట్టుబడులకు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. అయితే ఇప్పటి నుంచి మీరు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. పోటీదారుల నుండి గట్టి పోటీ ఎదురైనా మీ వ్యూహాలలో వారిని చిత్తు చేస్తారు. వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయన్నమాట. కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తుంది. రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది. ప్రజల్లో మీ పరపతి పెరుగుతుంది. నెల ద్వితీయార్థంలో మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ ప్రత్యర్థులు మీ వేగాన్ని అందుకోలేరండి. ఇంకా రేపటి రోజున మీ జీవితంలో ఏదైనా సరే మీకు కొన్ని ఇంపార్టెంట్ పనులు చేయడం వల్ల మీకు ఆర్థిక లాభం కూడా వస్తుందన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి రోజున మీ ప్రతిభకు తగిన వేదిక దొరుకుతుంది. మీరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు, ఆర్థికంగా కూడా బాగుంటుంది. నెల ద్వితీయార్థంలో ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావచ్చు. అభిమానుల నుంచి ఆదరణ కూడా పెరుగుతుందండి. అవార్డులు లేదా రివార్డులు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. రైతులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. పంట చేతికి వచ్చే సమయం కాబట్టి ఆశించిన దిగుబడి మీకు తప్పకుండా అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు తప్పకుండా ప్రశంసలు అందుకునేటువంటి అవకాశం రేపటి రోజున ఉంటుంది. పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం వంటి వాటిలో కూడా మంచి ఆదాయం కూడా ఉంటుందండి. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు. నీటి పారుదల సౌకర్యాలు మెరుగుపడతాయి. వివాహితులకు దాంపత్య జీవితం మధురంగా కూడా సాగుతుంది. తప్పకుండా రేపటి రోజున చిన్న చిన్న అలకలు ఉన్నా సరే మీ బంధాన్ని మరింత బలపరుస్తాయండి. భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగుతారండి. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయన్నమాట. విద్యార్థులకు ఈ నెల చాలా బాగుంటుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు. గురువుల సహకారం మీకు తప్పకుండా లభిస్తుంది. ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. ఏదైనా సరే ప్రయాణం విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణం చేసేటప్పుడు మనము అన్నీ సేఫ్టీగా ఉన్నాయా లేదా అని చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలికాలంలో మనం ఒకరి చేతిలో మోసపోయేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రయాణం విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, గులాబీ రంగు అండి. కలిసి వచ్చే సంఖ్య 9 మరియు 5 అన్నమాట.
తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో శుభకరంగా ఉంటుంది. చూశారు కదండి వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.